ఒక వీడియోను మీరు ఎలా క్రియేట్ జేయాలి? ఎలా సృష్టించాలి? అంటే, ఇప్పుడు మనం ఒక ఊరికి పోతాం. ఒక గుడికి పోతాం. గుడికే పోతాం గానీ, గుడికి పోకుండా ఆడికెళ్ళి కొంచెం టైం ఉంది గదా! అని చెప్పి ఎక్కడికి పోతాం, చుట్టాలింటికి పోతాం, దోస్తులింటికి పోయి వానితోటి ఆట ఆడుకుంటాం. ఈ పని చూడు ఆ పనిలా నిమగ్నమైతామా? నిమగ్నంగా. పోనీ ఆ పనిలో వదిలిపెట్టి ఈ పనికొస్తామా? గుడికొస్తామా? రాము. ఏదైనా ఒక పనినే టార్గెట్ జేస్తారు ఎవరైనా. అంతేగాని 2 పనులు చేయలేం గదా! దీని కోసం పోయి ఆ పని జేస్తారా ఎవడైనా? ఇప్పుడు సినిమా టాకీస్ పోతావు. సినిమా టాకీస్ పోయి, సినిమా టాకీస్ పని పక్కన పెట్టి, గుళ్ళో నిమగ్నమై పూజల్లో కూర్చుంటావా? అందులో నిమగ్నం అవుతావా? నువ్వు పోయింది సినిమా టాకీస్‌కే. అది పెట్టి వాళ్ళ గుళ్ళో నిమగ్నం అయితే ఏమన్నట్టు? సినిమా ఎందుకు చూస్తాం మరి గుడిలో నిమగ్నం అయితే? 2 పనులు ఎవడైనా చేస్తాడా? చేయడు కదా! ఓ అట్లా అన్నమాట. కానీ ఇక్కడ అట్లే చేయాలి. 2 చేయాలన్నమాట. అంటే ఇప్పుడు అడల్ట్ కంటెంట్ ఉన్నది. 18+ కంటెంట్‌లో ఏదో శృంగారంకి సంబంధించిన విషయాలుంటాయి. అదొక ఆర్టికల్ దానికి సంబంధించింది మాత్రమే ఉంటది. దాన్ని తీసుకొని మీరు ఓన్లీ ట్రెడిషనల్ వీడియో ఫ్యామిలీ గురించి, ఆడవాళ్ళ గురించి మాత్రమే ఉంటది అందుల. ఈ శృంగారం ఉండదు. అడల్ట్ కంటెంట్ ఉంటది. అలాంటి వీడియో తీసుకోండి. తీసుకొని దాన్ని చదివి దాన్ని మిక్స్‌డ్‌గా దీన్ని చెప్పండి. లేదా దీన్ని మిక్స్‌డ్‌గా దాన్ని చెప్పండనమాట. ఓకే. ఇట్లా 2 చెప్పాలంట. అంటే పాలలో నీళ్ళు, నీళ్ళలో పాలు కలిపేటట్టుంటే 2 కలుపుతాయి కదా! పాలనాలా, నీళ్ళనాలా అంటే 2 కలుషితమైనయి. ఆ విధంగా చెప్పాలంట. దాన్ని లక్ష్యంగా దీన్ని, దీన్ని లక్ష్యం చేసి దాన్నిగా చెప్పండి. 2 కలిపిలా చెప్పాలి. అప్పుడు అది చెప్పినట్టుంటది, ఇది చెప్పినట్టుంటదనమాట. అట్లా ఉంటది. మంచిగుంటది ట్రెడిషనల్‌గా. అంటే బూతుగా కనిపించదు. ట్రెడిషనల్‌గా ఉండదు. ట్రెడిషనల్ అంటే ఎవరు చూడరు. పోనీ బూతు అంటే కూడా బూతుగానే ఉంటది. కాబట్టి చూడరు. కాబట్టి ట్రెడిషనల్‌గా మీరు బూతుని చెప్తే అది శృంగారం అయిద్ది. ఆ విధంగా జనాలకి ఇంట్రెస్ట్‌గా ఉంటదనమాట. అలాగే మీరు ఒక కంటెంట్‌ని ఎలా ఊహించాలి? మానసికంగా అంటే కూడా అది కూడా అంతే. ఒక అవాస్తవమైన ప్రపంచంలో పోండి. పోయి అక్కడ కూడా అంతే. పూర్తిగా వాస్తవంలో ఉండకండి. పూర్తిగా అవాస్తవంలో ఉండకండి. ఉండకుండా బ్యాలెన్స్‌గా ఉండండి. పూర్తిగా అవాస్తవం కాదు, పూర్తిగా వాస్తవం కాదు. కాకుండా మధ్య రకంగా మీరు అనుభూతులు పొందండి, అనుభవం పొందండి. ఇదే కంటెంట్ గురించి. అనుభవించండి, ఆలోచించండి, క్రియేట్ చేయండి, సృష్టించండి, మాట్లాడండి, నవ్వుకోండి. ఒక అవాస్తవంలోకి పోయి అందులో ఇలా చేయండి. చేస్తే చెప్పాను కదా ఇప్పటిదాక ఇదే విధంగా. గుడికి పోయి ఆడికెళ్ళి ఎవడైనా సినిమాకి పోతాడా? గుడికి పోయి ఆడ టైం ఉన్నది గానీ సినిమా పని చూసుకుంటారా? సినిమాకి పోయి ఎవడన్నా అది పక్కన పెట్టి టైం ఉన్నది కదా అని మళ్ళీ గుడిలో పోయి కూర్చొని గుడిలో నిమగ్నం అవుతాడా? కాదు కదా! అట్లా ఏదో ఒక పని చేస్తాం. కానీ 2 పనులు చేసేటట్టుంటే అట్లా. పూర్తిగా అవాస్తవం కాకుండా, వాస్తవం కాకుండా ఈ 2 పనులు మిక్స్ చేయండి. చేసి 2 మిక్స్‌డ్‌గా మీరు ఆ అనుభవానికి, అనుభూతికి లోనవుతూ ఉండండనమాట. ఇలా ఆ కంటెంట్ గురించిన అనుభవం, అనుభూతి, కలలు, ఆలోచనలు, ఊహలు మీలో మీరు అనుకుంటూ అలా అనుభూతికి లోనుగాండి. అవాస్తవమైన ప్రపంచంలో విహరిస్తూ అలా చేయండనమాట. అది కూడా అవాస్తవం కావాలి. అంటే అవాస్తవమైన ప్రపంచంలోకి వెళ్ళి అందులో మళ్ళీ అవాస్తవం పూర్తి కాకుండా, వాస్తవం కాకుండా ఇలా 2 మిక్స్ చేసి మీరు ఒక ఆలోచన, అనుభూతి, అనుభవానికి లోనవుతూ ఉండాలి. అలా చేస్తూ, అనుభవిస్తూ ఇలా కెమెరా ముందు మాట్లాడండనమాట. మాట్లాడితే అప్పుడు అది రికార్డ్ అవుతది. కానీ రియల్‌గా మాత్రం చెప్పకూడదు. అవాస్తవమైన ప్రపంచంలోకి వెళ్ళి అవాస్తవంగా, వాస్తవం కాకుండా బ్యాలెన్స్‌గా మరో అస్పష్టమైన ప్రపంచంలోకెళ్ళి దాని గురించి మాట్లాడుతూ ఉండండి. ఊహిస్తూ, అనుభవిస్తూ, అనుభూతి పొందుతూ దాన్ని చెప్తూ ఉంటే వినేవాళ్ళకి మంచిగుంటదట. 2 అంటే మనం ఒక అవాస్తవమైన ప్రపంచంలోకి పోయి కంటెంట్‌ని ఎలా ఊహించాలి? ఎలా అనుభవించాలి? ఎలా ఆస్వాదించాలి? అనుభూతి చెందాలంటే ఒక వ్యక్తిని ఒకడు కొడతా ఉన్నాడు. కొడతా ఉంటే ఇంకోడు వాడిని ఎవరైతే దెబ్బలు పడుతున్నాడో వాడిని పోనీ నా తప్పైంది, నా తప్పైంది అని కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటాడు. వాడిని కొట్టకుండా. వీని మాటిని వాడు ఊరుకుంటా అంటే వాడేమో కొడతాడు. ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతది చూడు. కదా! అట్లా వీడు ఆపినట్టు తప్పైందని వీడు కాలు పట్టుకుంటాండు ఒకడు. ఇంకోడు వాడిని కొడతాండు. ఎట్లుంటది? అప్పుడు వానికి దెబ్బలు పడతా ఉంటాయి చూసినావా అట్లా. కొందరు కావాలని కొట్టి కూడా సార్ మాస్టర్ అనుకుంటా కొడుతుంటారు చూసినావా. మనసులో కొట్టా ఉంటది. కానీ డైరెక్ట్ కొట్టకుండా ఏదో తెలవక తాకినట్టు చేసి కొడతా ఉంటారు. కొట్టి సార్ మాస్టర్ అంటారు ఏమనుకున్నా. ఈ విధంగా పగ తెచ్చుకుంటారు కదా గెలవలేక. ఇట్లా అనమాట. మీరు ఊహించుకోవడం కూడా మనసులో పూర్తిగా వాస్తవం కాదు, పూర్తిగా అవాస్తవం కాదనమాట. పాలల్లో నీళ్ళు, నీళ్ళల్లో పాలు పోస్తే రెండిట్లా కలుస్తాయితే అలా చేరి ఒక అనుభూతికి, అనుభవానికి లోనవుతూ ఉండాలి. మరో ప్రపంచంలోకి వెళ్ళి అలా లోనవుతూ ఉండాలనమాట. ఓకే. అలా అనుభూతి, అనుభవం చెందుతూ ఉండాలి. కానీ నిజంగా మాట్లాడొద్దు. అట్లని పూర్తిగా అవాస్తవం కాకుండా బ్యాలెన్స్‌గా కంటెంట్‌ను అనుభవిస్తూ, అనుభూతి చెందుతూ మాట్లాడుతూ ఉండాలనమాట. అవి ఒక కలవరింత లాంటివి. ఇలా కెమెరా ముందు మీరు మాట్లాడుతుంటే అవి రికార్డ్ అయితాయనమాట. అంతేగాని కావాలని చెప్పడం కాదు. మీకు తెలియకుండానే ఇట్లా నోరు కదిలితే ఎలా వస్తుందో అలా వస్తుంటాయనమాట. ఆ విధంగా ఒక అవాస్తవమైన ప్రపంచంలోకి పోయి మళ్ళీ అందులో పాలు, నీళ్ళు అన్నట్టుగా పూర్తిగా వాస్తవం కాకుండా, పూర్తిగా అవాస్తవం కాకుండా ఒక కలవరింతలాగా అనుభూతిని, అనుభవాన్ని చెందుతూ మాట్లాడుతూ ఉండాలనమాట. కలవరించినట్టుగా ఉంటది. ఓకే. అలా మీరు ఒక కంటెంట్‌ని ఎంచుకున్న కంటెంట్‌ను చెప్తూ ఉండాలి. 2 రకాల కంటెంట్‌లు ఒకటి అశ్లీలం, ఒకటి ఫ్యామిలీ తీసుకొని ఈ రెండిటిని కలిపి మాట్లాడుతూ ఉండాలనమాట. అప్పుడు బాగొస్తది.